హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు సాయంత్రం ఏం చేసేది, ఎప్పుడు ఫ్రీ ఉంటే అప్పుడు తీయాలి. వీడియోలో ఏముండేది తెలుసా, మ్యాక్స్ 100 ఏమో ఊరికే ఏమేమో చేసి పెట్టిన దానికి నచ్చలేదు. దీనికి నచ్చేదానికి నచ్చని దానికి తీసుకోవాలి బండి. అవుట్లుక్ కోసం తీసుకోవాలి. అవుట్లుక్ కోసం తీసుకోవాలంటే ఇంకా హైలైట్ చేయించేవాళ్ళం. దీన్ని ఓన్లీ పర్ఫార్మెన్స్కి మాత్రమే చేయించింది మా ఫ్రెండ్. ఏం పోతుందో తెలుసా బండి. చూడు ఏం పోతుందో. ఇది స్పీడోమీటర్ తప్పలేదు. దగ్గర ఒక 60 పోతుంది బండి, 60+ పోతుంది. అది తప్పు చూపిస్తుంది. స్లోగానే పోవాలి ఈ బండిలో. ఏమంటే మొన్నే కదా వాళ్ళు ఇంజన్ చేసుకొని వచ్చింది వాడు కదా. ఈ బండి ఆడని దూర్చుకొని వెళ్ళిపోవచ్చు బండి ట్రాఫిక్లో. డైలీ యూజ్కి బండి బాగుంటుంది. ఇది ఎన్నో గేర్లో ఉందిరా నాయన స్వామి. ఇదే తలకనేపి దీంట్లో అలవాటు అయ్యేదాకా ఏం కాదు. ఈ ట్రాఫిక్ ఏంది బెంగళూరులో, ఈ చెమట వస్తుంది హెల్మెట్ వేసుకుంటే. RX 100 అయితే క్రాస్ చేస్తుంది. RX 100 ఈజీగా. 135 క్రాస్ చేసే సీన్ లే ఈ బండికి. ఎందుకంటే అవ్వదు, 98cc కదా. అదే కానీ షోగన్ ఇది షోగన్ సిలిండర్ కానీ ఉంటే అయ్యేది. మైలేజ్ మాత్రం ఫస్ట్ క్లాస్ మైలేజ్ ఇస్తుంది. మా 7 పోలీసు వాళ్ళు ఉంటారు, అదే తలకాయ నొప్పి నాకు. పారానైనా నువ్వు ఫస్ట్ రే ఊర్రా రెడీగా ఉంటారు కొడుకులు దూరేదానికి. ట్రాఫిక్ మళ్ళా ఈడ ఈ అంబులెన్స్లో అయినా ఆన్లైన్ చేస్తారులే పాపం. తగిలేదు. ఫ్రంట్ బ్రేక్ పడితే కదా చూడ, ఫ్రంట్ బ్రేకే పడట్ల బండికి. దీనికి క్లచ్ పట్టుకోకుండా గేర్ వేయచ్చు. అప్పుడే కరెక్ట్గా చూపించాం, మళ్ళీ రాంగ్ చూపిస్తుంది స్పీడోమీటర్. అయితే మాత్రం పక్క 100 ఫిక్స్ కొడుతుంది బండి, గ్యారంటీ. దానిపైన డౌట్. 100 అయితే గ్యారంటీ. 110. అయితే RX కన్నా వైబ్రేషన్ తక్కువ కదా. ఇంజిన్ కూడా ఫుల్ స్మూత్. అది స్పీడ్ పోతుంటే స్పీడ్ కూడా పోతుంది. ఉయ్యి అనుకో స్లోగా వస్తూ ఉంటాయి. RX 135 అంత మజా రాదు బండిలో. అంతే, 4th గేర్ వేస్తే తగ్గిపోదు. ఇంకా రేస్ చేయొచ్చు, ఇంకా వేయచ్చు. ఇంకా 3rd గేర్లోనే పుల్ చేయొచ్చు బండిని. ఏంటికి చెప్ప, ఇంకా 30 కిలో, ఇంకా ఎంత 100 కిలోమీటర్లు కూడా తిరగలే ఇంజిన్ చేసి. ఊరికే మళ్ళా ఎందుకు.
ఈజీగా 90-100 వెళ్ళిపోద్ది. కానీ అంత పుష్ చేయకూడదు బండి, ఇప్పుడే కదా. వాళ్ళు ఆడెవరో వచ్చే సమురాయ మ్యాక్స్ 100 అంట. ఏం చేస్తుంది, 2 స్ట్రోకులు క్రేజీ అట్లా. ఈరోజే ఫస్ట్ టైము ఈవినింగ్ రైడ్. బండి ఎంత ఈజీ తెలుసా తోలేదానికి. ఫుల్ ఈజీ బండి ఇది. ఈరోజు యాడికిలే రైడు, ఈడ ఊరికే ఒక ఇంటికా నుంచి ఒక 20-30 కిలోమీటర్ అంతే. ఊరికే బండి టెస్టింగ్ చేసేదాన్ని అంతే, ఎట్టుంది అని. కామెంట్ వేసంట్రీ మ్యాక్స్ ఇది సుజుకి సమురాయ్ తీసుకురా వీడియో చేయని. ఏం లేదు సుజుకి అది చూడు, గేర్ కన్ఫ్యూజ్ అయితే అట్టా కథ. సుజుకి మ్యాక్స్ 100కి సమురాయ్కి ఏం డిఫరెన్స్ ఇలా చెప్పాలంటే, రెండు ఒకటే ఇంజిన్లే, అయితే బాడీ పార్ట్స్ మాత్రం వేరేది అంతే. మిగతాదంతా సేమ్ టు సేమ్ అంతే. ఇదేం ట్రాఫిక్ ఇట్టుంది ఇప్పుడు కూడా ఉంటుంది, అయిపోయి కదా మాత్రం ఉంటుంది. అయినా ఈరోజు కాలేజీలు ఏం లేవు కాబట్టి ఒక రేంజ్లో తక్కువే ఉంది ట్రాఫిక్. కాలేజీలు స్కూల్ ఏమైనా ఉంటే కాలేజ్ బస్సులో కొంచెం ఎక్కువ ఉండే ట్రాఫిక్. ఇది బ్రేకులు ప్రాపర్ లేవు బండికి. ఇది 4వ గేర్ వేస్తే అసలు స్పీడే పోదు బండిది. 3 గేర్లో జాలి ఈ బండికి చెప్పాలంటే. ఇప్పుడు RX-కి 5th గేర్ వేస్తే ఎట్లా స్లో అయిపోద్దో బండి, స్లోగా పికప్ తీసుకుంటుందో ఇది సేమ్. 4th గేర్ వేస్తే పికప్ ఫుల్ తక్కువ, ఇంజన్ రేస్ తక్కువ వద్దు బండి, అంతే క్రూజింగ్లో పోతూ ఉంటుంది అట్లా. దీనికి 3 గేర్లో చాలు. ఇంకా టాప్ ఎండ్ ఒక 80-90 పోయిన తర్వాత 4వ గేర్ వేసుకుంటే అంతే. ఇదే హైవే. ఈ హైవేలో పోవాలంటే మనకాడ మంచి బండ్లు ఉండాలి, అప్పుడు మజా బాగా. ఈ బండ్లు వేసుకొని ఏం పోతాం చెప్ప. ఈ బండ్లు వేసుకొని స్పీడు పోవు. ఈ కథ ఈ బండిలో మనమ్మ గాలి ఎక్కువ తగులుతుంది మనిషికి, బాడీకి. మన బండి ఎంత పోతుందో స్పీడ్ చూద్దాం ఉందో. మనమ్మ 57 అంట. దానికి దీనికి 10 స్పీడ్ ఈజీ తేడా ఉంటుంది. మొదం కింద యూటర్న్ వేసుకున్నాయి జమ్ము అనుకుని. ఈ ఊరికి వచ్చింది. అది ఎటు చూపిస్తుంది స్పీడోమీటర్ ఎటు చూస్తాం. అది ఇట్లా పోదాం స్ట్రైట్గా, ఏమొస్తుంది చూద్దాం. ఏంటికి రిస్క్లు అవసరమా రిస్క్. ఇలాంటి రోడ్లు తోలితే మా ఊర్లో తోలుతున్నట్టు ఫీలింగ్ నాకు. అందుకే రోడ్డుకి వచ్చింది. ఎందుకు ఊరికి అదేదో ఊరు ఉన్నట్టుంది లోపల, అవసరం పోయా. కట్టింగ్ అయితే వీలింగ్ లేస్తుందో లేదు చూద్దాం. బండి లేస్తుంది బండి. చూడు థ్రాటిల్ ఇది డిఫరెంట్ ఏదో. థ్రాటిల్ ఊరికి వచ్చేస్తుంది, ఇట్లా అంటే వచ్చేస్తుంది. మళ్ళీ ఇట్లా నల్ల ఫిక్స్ చేయాలి. ఇది ఫుల్ టైట్ చేయాలి. ఇది ఫస్ట్ చూసేదానికి బాగానే ఉంటుంది, చూడు పోంగా లూజ్ అయిపోతుంది అది.
చూడు బండి పికప్ సౌండ్ చూడు ఒకసారి. ఇడుంది హైవే మీద పోయేదానికి లేదా? ఏం గురు లేదే, స్ట్రైట్ అంట వసుకోట. అది 2వ గేర్లోనే 60 దాటుతా ఉన్నది బండి. ఇది 3వ గేర్ వేసిన. ఇది ఇంకా ఇంజన్ కానీ సెట్ అయితే ఇంకా రఫ్ ఆడిపిస్తా బండి దీన్ని. ఇది 2వ గేర్లోనే పవర్ అమ్మ, ఇల్లే అన్నావు కదా. హోటల్లో ఆడ చూపించారంట, హోటల్ ఆడ ఉందంట. హోటల్ దాకా పోయేదానికి ఆయనకేమో తమిళ్ వచ్చు, ఏమొచ్చు మనకు తమిళ్ రాదు, కన్నడ తెలుగు తప్ప, హిందీ తప్ప. ఇక్కడ చూసుకొని దాటుకోవాలి వెనక ముందు. ఈ ట్రాఫిక్ భయంకరంగా ఈ రోడ్డు. దీనికి కీ ఉండదు, కీ లేదు దీనికి. ఇదే స్విచ్ ఆఫ్, ఇదో మళ్ళా ఆన్. దీనికి కీయే లేదు. ఇదో నాకు ఇటు సైడ్ వస్తే మా ఊరికి వచ్చిన ఫీలింగ్ వస్తుంది. అందుకే అప్పుడప్పుడు ఇటు వస్తూ ఉంటా. గీయడం ట్రాఫిక్ రానైనా ఇట్టుంది రీ. అందరు పైన పోతారు రోడ్డు మీద, ఎంత రోడ్డు పెట్టుకుని. ఏంది ఈ ట్రాఫిక్ ఇట్టుంది? సిటీ కానీ సిటీ బయట కూడా ట్రాఫిక్ ఏంది ఇది ఇట్టుంది? ఈ బండికి భయం లేదు, గుంతలు ఉన్నా కానీ. RXకి అయితే భయం ఉన్నమాట, ఆడబడదు ఏమవుద్దు అని. ఎందుకంటే అది కొంచెం కాంపాక్ట్ ఉంది కదా బండి. ఈ బండి అయితే ఎట్టయినా వాడుకో, ఏమవదు, గలగల అని సౌండే రాదు. అమ్మ ఏందో ట్రాఫిక్ ఇట్టుందడా, ఈడు బస్సు కూడా వచ్చింది కదయా. అయితే మాత్రం ట్రాఫిక్లో తోలేదానికి సరిగ్గా ఉంది బండి. ట్రాఫిక్లో తోలేదానికే చేసినట్టుంది బండి ఇది. ఏందో ట్రాఫిక్ ఇది ఇట్టుంది. ఎవడ్రా స్వామి నువ్వు? టూరిస్ట్ షాప్ సౌండే బాగుంటుంది వినేదానికి. సిటీ కన్నా బెంగళూరు బయట ఎక్కువ ఉన్నట్టుంది ట్రాఫిక్. ఈడే ఉంటానండి మా ఫ్రెండ్ ఏడోడు. ఉండదు. ఇది ఆఫ్ ఉంటే ఆన్ అయ్యేది. ఇప్పుడు చెయ్యి. మా ఫ్రెండ్ తాగుతారంట బండి, ఇప్పుడు చూద్దాం. అన్ని ఫ్రంట్గా గేర్లు. కొంచెం అలవాటు అవ్వాలరా బండి. RX డిఫరెంట్, ఇదే డిఫరెంట్ బండి. ఇంత ట్రాఫిక్ అయిపోయింది. ఇక్కడ 2
ఏంది ఏంది కారోడా ఏమో ఇంకా సిగ్నల్ పడతా ఉంటే మామ ఇంటికి పోవాలి ఇంకా ఈ టైంలో ట్రాఫిక్ ఉండే ఉంటుంది గ్యారెంటీ ఫిక్స్. బెంగళూరు టు చిత్తూరు బస్సు వచ్చా చూడు బస్సు ఏపీఎస్ఆర్టీసీ బస్సు. ఈ ట్రాఫిక్ కింద దాటుకుంటే చాలు. అమ్మాయి క్లచ్ మూమెంట్ బాగా క్లచ్ మూమెంట్ చేయాలి బండికి ప్రాపర్గా. ఓ భయా పోవచ్చు రో ఏంది వీళ్ళు పోకుండా. బస్సు కూడా ఇట్లా వస్తుంది నిదానంగా పోవచ్చు ఏం కాదు. ఇంకా కొంచెం ఇంకా లైకులు రావాలి, ఇంకా తగ్గిపోతున్నాయి మళ్ళా. ఇంకా వస్తే ఇది ఏం బండే కాదు. నేను చూపించే బండిలో ఇది అసలు బండే కాదు చెప్పాలంటే. ఇది మంచి బండే కానీ నా కాడ ఉండే బండుల్లో ఇది ఒక బండే కాదు. నేను చూపించబోయే బండుల్లో ఇంకా తొందరగా స్పీడ్గా అంటే అంత స్పీడ్గా లైక్లు షేర్లు సబ్స్క్రైబర్లు వస్తే ఇంకా మంచి మంచి బండ్లు ఇంకా ఎక్సలెంట్ బండ్లు వస్తాయి. బెంగళూరులోనూ ట్రాఫిక్, సిటీలోనూ ట్రాఫికే, బెంగళూరు బయటనూ ట్రాఫికే. ఏం చేసేదానికిలే, ట్రాఫిక్ని చూసుకొని పోతానే ఉండాలి ఇంకా. ఇంకా ఎలాంటి వీడియోలు కావాలో చెప్పండి, ఎట్లాంటి వీడియోలు కావాలో చెప్పాలి నాకు. అంతే వీడియోలు తీసుకొని వచ్చే బాధ్యత నాది. మీరు చెప్పాలా, కామెంట్లో వేయాలి అంతే. ఇలాంటి వీడియోలు కావాలా అలాంటి వీడియోలు కావాలా అని అంతే. ఇంకా మొన్న అడిగిన రోజు సుజుకి సమురాయి, ఈరోజు మ్యాక్స్ అన్నాడు ఎత్తుకొని వచ్చిల్లా. ఉంది సమురాయి ఉంది, నాకు లేదని కాదు, లేదు. ఇది ఏ గేర్లో ఉందిరా నాయన? మిడిల్ ఆగిపోతే అదే టెన్షన్. దీంట్లో ఏ గేర్లో ఉంది అర్థం కాదు. మొన్న మ్యాక్స్ అని వచ్చేసి సుజుకి సమురాయి అడిగినారు ఎవరో కామెంట్లో. ఆ వీడియో కాపీరైట్ వచ్చేది ఇంకొమ్మింది. అది చేసిల్లా మ్యాక్స్ అని ఎత్తుకొని వచ్చిల్లా. ఇంకా ఎలాంటి వీడియోలు కావాలా, ఏం వీడియోలు కావాలా, ఎలాంటి కంటెంట్ కావాలా చెప్పాలా మీరు. ఆ వీడియోలు ఏం చేస్తా. ఆర్ఎక్స్ వీడియోలు కావాలా, సుజుకి సమురాయి, ఏ బండి కావాలా 2 స్ట్రోక్లో నేను ట్రై చేస్తా. ఆల్మోస్ట్ ట్రై చేస్తా, 90% ట్రై చేస్తా. దొరకకపోతే ఏం చేయను, మా ఫ్రెండ్స్ కాడ కూడా లేకుంటే, కానీ చేస్తా ఎప్పుడైనా. ఈ బండిది రివ్యూ చేద్దాం తొందరలో అంటే ఈ బండి ఇంజిన్ సెట్ అయిన తర్వాత. ఈ బండి ఏం తక్కువేం కాదు. మ్యాక్స్ 100 సుజుకి మ్యాక్స్ 100 RX 100 కన్నా పవర్ ఉంది దీంట్లో. అంటే మనం చేపించినంలే. మైలేజ్ కూడా షోరూమ్ RX 100కి 40 to 45 ఇస్తే వీడు సుజుకి వాడు మాత్రం డైరెక్ట్ 55 to 60 ఇచ్చింది మైలేజ్. అంత తీసేసిన బండ్లు ఏం కాదు. కాకపోతే దీని ఫైరింగ్ డిఫరెంట్. దీని అంత RX అంత సౌండ్ రాదు దీనికి, ఎందుకంటే దీని ఫైరింగే డిఫరెంట్. ఊర్రా నాయన, సైడ్లో బండ్లు వచ్చాయి కనిపిదా?
మీరు ఇంకా ఎక్కువ రీచ్ తీసుకొని వస్తే నేను చేసిన ఇంకా మంచి మంచి బండ్లు 2 స్ట్రోక్లో కొంచెం ఇంకొంచెం లాగుదా ఉంటాడు బండిని. ఎందుకు నాయన కనిపించట్లే ముందే టైం బాగలేదు మనకి. నిదానంగా పోతే మేలు. కనిపిస్తే సరే అనుకోవచ్చు, కనిపించకుండా ఏం చెప్పు. ఎప్పుడైనా సరే హెల్మెట్ వేసుకొని తోలేటప్పుడు నైట్ టైంలో పక్కా వైజర్ వేసుకోండి. ఆ పురుగులు వచ్చి కంట్లోకి పోయింది అనుకో, ఇప్పుడు పోయింది కంట్లోకి, నాకు మంట పడుతుంది అట్లే. ఇంకా చెప్పండి ఎట్లాంటి వీడియోలు కావాలి చెప్పండి, అట్లా చేద్దాము. ఇంటికి కూడా దగ్గరికి వచ్చేసింది. కామెంట్ చేయాలి నాకు ఎట్లాంటి వీడియోలు కావాలనేసి, నేను ఇంకా చూస్తా ఏంది కథ అని. ఇవన్నీ ట్రైలర్ అంతే, జస్ట్ ఊరికే నేను చేసే బండుల్లో 2 స్ట్రోక్లో ఇవన్నీ ఏం లే. ఆ బండ్లు ఇంకా హైలైట్ ఉంటాయి, హైలైట్ పర్ఫార్మెన్స్, అవుట్లుక్ హైలైట్ ఉంటుంది. ఈ ఇవన్నీ ఊరికే నార్మల్ అంతే. నేను చేసే బండుల్లో ఇవన్నీ ఏం లే. కొంచెం సపోర్ట్ కావాలి. ఇంకా మీరు సబ్స్క్రైబర్లు చేసుకోరు ఏం చేసేది. ఇంకా సర్లే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఎట్లాంటి వీడియోలో కావాలో కామెంట్ చేయండి, అట్లా చేసి నేను ట్రై చేస్తా. సరే స్ట్రెచ్ కొడదాం ముందు గట్టిగా. పవర్ కూడా మస్తు పవర్ ఉంది బండ్లో. అట్లే అందరూ షేర్లు చేయండి అబ్బా, షేర్లు చేసి సబ్స్క్రైబర్లు చేసుకోండి. ఎవరు చేయలే తెలుగులో ఈయనమ్మ ఇట్లా కంటెంట్. కనీసం బండిల్ కోసమైనా లైక్లు సబ్స్క్రైబర్లు చేసుకోండి. ఏంది మీరు లైక్లు చేసుకోరు, సబ్స్క్రైబర్లు చేసుకోరు. బెంగళూరులో ఎంతమంది ఉన్నారు తెలుసా 2 స్ట్రోక్ చేసేవాళ్ళు. తెలుగులో ఎవరు లేరు, ఊరు లేరు తెలుగులో చేసేటోళ్ళు కూడా. నేను చేస్తా ఉన్నా కదా, మీరు లైక్లు షేర్లు సబ్స్క్రైబ్ కొట్టండి చాలా, అంతే. సబ్స్క్రైబ్ కొట్టి కామెంట్ వేసి లైక్ ఇవ్వండి. ఇంకా ఆ తర్వాత అవుట్పుట్ మీరే చూస్తూ ఉంటారు. ఇంకా సర్లే, ఇంకా నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఇల్లు కూడా దగ్గరికి వచ్చేసింది.